హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పటేల్ వాక్స్ 24. ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే చాలామంది అడుగుతున్నారనమాట ఈసీ గురించి ఇన్ డెప్త్ వీడియో చేయి బ్రో, అండ్ స్టూడెంట్ రివ్యూ కూడా చేయి బ్రో అని చెప్పేసి. నేను చాలా రోజుల నుంచి ఇన్ని రోజులు లేట్ అవ్వడానికి కారణం ఈ రీజనే అనమాట. చాలామందిని అడిగి అప్రోచ్ అయ్యాను అనమాట. నేను చాలామంది ఏమంటున్నారంటే కెమెరా ముందుకి రాము బ్రో అని చెప్పేసి అంటున్నారనమాట. అందుకే నేను ఫైనల్గా ఒకటైతే డిసైడ్ అయిపోయాను అనమాట. మీ అందరికీ లేట్ చేయకుండా వాళ్ళ రివ్యూని నేను తెలుసుకున్నాననమాట. అది మీకు షేర్ చేస్తాను. హోప్ మీ అందరూ ఈ రివ్యూని పాజిటివ్‌గా తీసుకుంటారనే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు ట్రై చేసినా నేను. ఏ స్టూడెంట్ కూడా ఒప్పుకోవట్లేదనమాట కెమెరా ముందు చెప్పడానికి. ఓకేనా? అందుకోసమే ఈ వీడియో నేను సెపరేట్‌గా చేసేస్తున్నా నేనే. అందుకోసమే. అండ్ చాలామందికి డౌట్ ఉంటది. అసలు కంపెనీస్ వస్తున్నాయా? లేదా? అని జెప్పేసి. అండ్ మెయిన్‌లీ ఈసీఈ గురించి కంపెనీస్ ఏమేమి వస్తున్నాయి అని జెప్పేసి వీడియోలో కవర్ చేయబోతున్నా అనమాట. అండ్ ఫ్యాకల్టీ గురించి, అలాగే ప్లేస్‌మెంట్స్ ఎంత వస్తుంది? యావరేజ్ ప్యాకేజ్ ఎంత అని జెప్పేసి ఎవ్వరు చెప్పరనమాట. ఓన్లీ హైయెస్ట్ ప్యాకేజే చెప్తారు. అండ్ నేను యావరేజ్ ప్యాకేజ్ గూడా చెప్పబోతున్నా అండ్ చూపించబోతున్నా అనమాట వెబ్‌సైట్‌లో, ఎల్‌పియూ వెబ్‌సైట్‌లో. ఓకేనా? అండ్ నేను ఆ స్టూడెంట్ రివ్యూ కూడా చెప్తాను. అండ్ ల్యాబ్స్, ఫ్యాకల్టీస్ గురించి మొత్తం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఓకేనా? చలో వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. అండ్ గైస్, చాలామంది అడిగిర్రు ఏంటంటే ఈసీఈ గురించి రివ్యూ చెప్పమని చెప్పేసి. అండ్ ఆల్రెడీ రివ్యూ వీడియో చేశాను నేను. బట్ దాంట్లో కొంచెమే చెప్పాననమాట. ఎందుకంటే ఆ రోజు టైం లేకుండే, అందుకోసమే. అండ్ మిగతా ఇన్ డెప్త్ రివ్యూ కావాలంటే కామెంట్ చేయమని చెప్పాననమాట. నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి. అండ్ ఒక్క బ్రో అయితే చాలా వరకు అడిగాడనమాట, స్టూడెంట్ రివ్యూ కూడా కావాలి అని చెప్పేసి. అండ్ డిమాండ్ చేశారు. అందుకోసమే నేను అప్రోచ్ అయ్యా చాలామందికి, కానీ వాళ్ళు ఒప్పుకోలేదనమాట. అండ్ గైస్, వీడియో క్వాలిటీ తక్కువ ఉంది అని చెప్పేసి లైక్ స్కిప్ చేయకండి అనమాట. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ నేను చెప్పాను, కెమెరా అనేది ఇంటికి పోయిందనమాట. అందుకోసమే దీంట్లో నేను కవర్ చేస్తున్నాను ప్రతి ఒక్క వీడియో. ఓకేనా? అండ్ వెళ్ళిపోదాం వీడియోలోకి. అండ్ ఈసీ గురించి మెయిన్‌గా మాట్లాడుకుంటే ఎల్‌పియూలో చాలా వరకు ప్యాకేజెస్ వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది చెప్తారు. బట్ రియాలిటీ ఏంటి అని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ నేను తెలుసుకున్న కొన్ని రియాలిటీస్ అవి కూడా నేను చెప్పబోతున్నాననమాట. నేను అసలు షాక్ అయ్యాను ఆ రియాలిటీస్ తెలుసుకున్న తర్వాత. అండ్ స్టార్టింగ్ నేను కూడా ఈసీ తీసుకుందాం అనుకున్నాను అనమాట, చాలా బాగుంది అని చెప్పి. తర్వాత సిఎస్సికి షిఫ్ట్ సిఎస్సి తీసుకున్నాను నేను. ఓకేనా? అండ్ ఈసీ గురించి మాట్లాడుకుంటే ఎల్‌పియూలో ఫ్యాకల్టీ, ఫస్ట్ స్టార్టింగ్ ఫ్యాకల్టీ గురించి మాట్లాడుకుంటే చాలా హై స్ట్రక్చర్డ్ అండ్ వెల్ మెయింటైన్డ్ ఫ్యాకల్టీ ఉన్నారనమాట. ఎవరైతే ఒక లెవెల్ ఆఫ్ స్టడీ చేసిన వాళ్ళనే రిక్రూట్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఓకేనా? అండ్ ఎక్స్‌పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మెయిన్‌గా ఉన్నారనమాట దీంట్లో. హెచ్ఓడి గానీ, లైక్ నార్మల్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో, ల్యాబ్ అసిస్టెంట్స్ గానీ, వీళ్ళందరూ చాలా వరకు ఎక్స్‌పీరియన్స్డ్ అనమాట. మన టీచర్స్ గూడా చాలా వరకు ఎక్స్‌పీరియన్స్డ్ గాబట్టి, ప్రతి ఒక్క స్టూడెంట్స్‌కి అర్థమయ్యేలా చెప్తున్నారనమాట. ఓకేనా? అండ్ ఫ్యాకల్టీ గురించి ఇది. అండ్ బెస్ట్ సపోర్టివ్ ఫ్యాకల్టీ గూడా ఉందనమాట. ఎవ్రీథింగ్ లైక్ ప్లేస్‌మెంట్స్‌లో గూడా సపోర్ట్ జేస్తున్నారు వీళ్ళందరూ. మనకి ఏ డౌట్ ఉన్నా గూడా, ఎప్పుడు మీరు అడిగినా గూడా వాళ్ళు క్లారిఫై జేస్తున్నారనమాట. ఈవెన్ సీఎస్‌సిలో గూడా అట్లా క్లారిఫై జేయట్లేదు. అంత ఎక్స్‌పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఈసీలో ఉందనమాట, ఎల్‌పీలో. ఓకేనా? అండ్ నేను ఇది స్టూడెంట్ రివ్యూసే మాత్రమే జెప్తున్నాను. నా ఓన్‌గా నేను జెప్పట్లేదనమాట. ఓకేనా? అండ్ నేను ఆల్రెడీ చూసాను గాబట్టి జెప్తున్నాను. అండ్ ఇంకొక లైక్ క్లాస్ రూమ్ విషయానికొస్తే నేను ఆల్రెడీ ఆ వీడియోలో చూపించాననమాట. ఒకసారి మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఎళ్లి చూడండి. మెయింటైన్డ్ అండ్ పీస్‌ఫుల్ క్లాస్ ఎన్విరాన్మెంట్ ఉందనమాట. వెల్ మెయింటైన్డ్ పీస్‌ఫుల్ క్లాస్ ఎన్విరాన్మెంట్ ఉందనమాట ఎల్‌పియూలో. అండ్ ప్రతి ఒక్క క్లాస్ ఏదైతే ఈసీ బ్లాక్‌లో ఉందో అది వెల్ మెయింటైన్డ్ అనమాట. ప్రతి ఒక్క దాంట్లో ప్రొజెక్టర్ ఉంటది. అండ్ ఫ్యాన్స్, లైట్స్ అవన్నీ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటాయి. దాంట్లో ఆ వీడియోలో చూసే ఉంటారు. ప్రతి ఒక్క ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ క్లాసెస్ దేని గురించి అంటే మన థియరిటికల్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి ఆ క్లాసెస్‌లో జరుగుతాయన్నమాట. అండ్ ల్యాబ్ విషయానికొచ్చేస్తే వెల్ మెయింటైన్డ్ ల్యాబ్ ఉందన్నమాట మన ఎల్‌పియూలో. ఈసీ వాళ్ళది నేను ఆ వీడియోలో చూపించాను ఆల్రెడీ ల్యాబ్. ఒకవేళ చూడకుంటే దాంట్లో చూడండి. అండ్ ల్యాబ్
పరంగా స్టూడెంట్ రివ్యూ ఏంటంటే, అంత హై స్ట్రక్చర్డ్, వెల్ అప్‌గ్రేడబుల్ ల్యాబ్ లేదనమాట ప్రెజెంట్ అయితే. అండ్ ల్యాబ్స్ అనేవి జస్ట్ నార్మల్‌గా ఉన్నాయని జెప్పేసి స్టూడెంట్స్ అయితే చెప్తున్నారనమాట. అండ్ వేరే కాలేజెస్‌కి కంపేర్ చేసుకుంటే కొన్ని కాలేజెస్‌కి వాళ్ళు చెప్పిన మ్యాటర్ ఇది. వేరే కొన్ని కాలేజెస్‌కి కంపేర్ చేస్తే దాంట్లో హై స్ట్రక్చర్డ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ల్యాబ్‌లో. బట్ ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ మాత్రమే ఉన్నాయి దాంట్లో. వీళ్ళు అప్‌గ్రేడ్ చేస్తామని జెప్పేసి అంటున్నారనమాట. బట్ ఎప్పుడు చేస్తారో తెలీదు. అండ్ ఇది ల్యాబ్ విషయానికొస్తే. అండ్ నెక్స్ట్ పార్ట్ ఏంటంటే, మీకు కంపెనీస్ వస్తున్నాయా లేదా అని జెప్పేసి చూపిస్తారనమాట. లైక్ ఎగ్జాంపుల్ చాలా నంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయన్నమాట. దాంట్లో ఎగ్జాంపుల్ ఇంటెన్, బాష్ గానీ, లేకపోతే టెక్సస్ ఇన్‌స్ట్రుమెంట్స్ లాంటివి, హగ్స్ లాంటివి, లైక్ హెచ్‌యుజిహెచ్‌ఈఎస్ హగ్స్ అంటే. అండ్ లైక్ స్పెల్లింగ్ తప్పు పలికితే కొంచెం చూసుకోండనమాట. ఓకేనా. అండ్ నాస్కామ్ అని జెప్పేసి ఇలాంటి క్యాడెన్స్ అని జెప్పేసి ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి రీచ్ అయితున్నాయి. అండ్ ప్రతి ఒక్కరు పాస్ ఔట్ అయితున్నారనమాట దీంట్లో విత్ ప్లేస్‌మెంట్. ఓకేనా. ఈసీ బ్రాంచ్‌లో. నేను ఇప్పటివరకు చూసింది అండ్ స్టూడెంట్ రివ్యూ గూడా ఇది. అండ్ ఒక సీనియర్‌కి గూడా తెలుసుకున్నాననమాట నేను. అతను ఆల్రెడీ సీటీసీ 30 ఎల్‌పీఏకి క్వాలిఫై అయ్యాడనమాట. ఓకేనా. అతను ఇప్పుడు ప్రెజెంట్ జాబ్ చేస్తున్నాడు. బట్ నాకు అంత క్లోజ్ కాదు. జస్ట్ నా ఫ్రెండ్స్ ద్వారా అప్రోచ్ అయ్యి నేను తెలుసుకున్నాననమాట. ఓకేనా. జస్ట్ తెలుసుకోవడం వరకే వాళ్ళందరూ. అండ్ మీరు చూసుకోవచ్చు వెబ్‌సైట్‌లో కూడా చూపిస్తాను నేను. ఇలాంటి కంపెనీస్ వస్తున్నాయన్నమాట ప్రెజెంట్. అండ్ మీరు చూసుకోవచ్చు ఎల్‌పియు వెబ్‌సైటే నేను చూపిస్తున్నాను. నేను ఏం కొత్త వెబ్‌సైట్ క్రియేట్ చేసి చూపించట్లేదన్నమాట. అండ్ యావరేజ్ ప్యాకేజ్ ఇక్కడ చూసుకోవచ్చు. వీళ్ళు 12.91 ఎల్‌పిఏ అని మెన్షన్ చేసిరన్నమాట. బట్ యావరేజ్‌లీ 10+ అయితే పక్కా వస్తుందన్నమాట ప్రతి ఒక్కరికి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి 10+ యావరేజ్ ప్యాకేజ్ అనేది ఈసీలో గెయిన్ చేసుకుంటున్నారన్నమాట. ఇక్కడ మెన్షన్ చేసింది 12 ఎల్‌పిఏ, అరౌండ్ 13 ఎల్‌పిఏ. ఓకేనా. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 2.5 సీఆర్ అన్నమాట. అతనిది మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారన్నమాట. ఇతను రోబోటిక్స్‌లోకొచ్చిందన్నమాట. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో. ఓకేనా. మీరు చూసుకోవచ్చు చాలా మంది ఇదే తప్పు చేస్తారనమాట. హైయెస్ట్ ప్యాకేజ్ చూసి జాయిన్ అవుతారు. ఓకేనా. ఈ తప్పు మీరు చేయొద్దనమాట. హైయెస్ట్ ప్యాకేజ్ ఎప్పుడు కూడా చూడకండి. యావరేజ్ ప్యాకేజ్ చూడండి. యావరేజ్ ప్రతి ఒక్కటి 10+ అయితే ఉందన్నమాట ఎల్‌పిలో. ఏ బ్రాంచ్ అయినా చూసుకుంటే ఎల్‌పిలో 10+ ప్యాకేజ్ అయితే పక్కా ఉంది. అండ్ మీరు చూసుకోవచ్చు అక్రిడిటేషన్‌లో కూడా చాలా వరకు ర్యాంకింగ్స్ అనేవి వచ్చినాయన్నమాట ఎల్‌పిలో. అది కూడా ఈసీ బ్రాంచ్ కోసం. మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఆ వీడియోలో కూడా చెప్పానన్నమాట ఇవన్నీ. ఇది మెయిన్‌లీ దీని గురించి. అండ్ అడ్మిషన్ ప్రాసెస్ చూసుకుంటే ఎల్‌పియు నెక్స్ట్ రాసిన తర్వాత మీకు ఈసీ బ్రాంచ్ ఫీజ్ ఎంతైతే ఉందో దానిపైన మీకు వచ్చిన స్కాలర్‌షిప్ కట్ చేసుకొని మీరంతా ఫీజ్ పే చేయాలన్నమాట. ఓకేనా. మిగతాదంతా మీకు ఇంకా ఇన్ డెప్త్ కావాలి, ఇంకా ఏమన్నా దీనిపైన ఏమన్నా డౌట్స్ ఉన్నాయని అనుకుంటే నాకు కమెంట్‌లో చెప్పండి. ఓకేనా. అండ్ స్టూడెంట్ రివ్యూ గురించొస్తే వీళ్ళేమంటున్నారంటే స్టూడెంట్స్ చాలా వరకు స్టడీ అనేది 100% ప్యూర్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం సారీ. స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, స్టడీ అనేది చాలా వరకు బావుందని జెప్పేసి అంటున్నారనమాట. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారు గాబట్టి, అండ్ వాళ్ళకి చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారని జెప్పేసి అంటున్నారు. ఓకేనా. అండ్ ల్యాబ్స్‌లలోకొస్తే, ల్యాబ్స్‌లో చాలా వరకు కొంచెం ఆహ్, ఉన్న సిలబస్‌ని ఓన్లీ సిలబస్‌నే కవర్ చేస్తున్నారు. బట్ దాంట్లో ఉన్న ప్రతి ఒక్క ఐటెమ్ ఏదైతే ల్యాబ్‌లో ఉంటాయో టెక్నికల్ ఐటెమ్స్ అవన్నీ కవర్ చేయట్లేదు అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ చెప్పారనమాట. ఓకేనా. అది వచ్చిన తర్వాత మీరు లైక్ మన ఓన్‌గా తెలుసుకోవచ్చు. ఓకేనా. అది మొత్తం ఇగ ప్రతి ఒక్క కాలేజ్‌లో మీ అందరికీ తెలిసిందే అలా ఉంటది అని జెప్పి. అండ్ మీరు చూసుకోవచ్చు దీంట్లో చాలా వరకు సబ్జెక్ట్స్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇయర్‌లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయని జెప్పేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసిర్రనమాట. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. అండ్ ఇది 4 ఇయర్స్ అనమాట. 4 ఇయర్స్ ఉంటది ఈసీఈ. అండ్ దీంట్లో పక్కా ప్యాకేజ్ వస్తది అని జెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈసీఈ బ్రాంచ్‌లో వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటే బెటర్ అనమాట దీంట్లో. ఓకే. ఎల్‌పీలో. అండ్ మీకు ఇంకేదైనా వేరే ఆప్షన్ ఉంటే దానికెళ్ళొచ్చు. ఒకవేళ దీనికంటే బెటర్ అనిపిస్తే. ఓకేనా. అండ్ స్టూడెంట్ రివ్యూ అయితే ఇది. అండ్ వాళ్ళు గూడా ఇప్పుడు మేము థర్డ్ ఇయర్‌లో ఉన్నాం గాబట్టి, థర్డ్ ఇయర్ మా ఫ్రెండ్స్‌ని గూడా కనుక్కున్నా అనమాట.
ప్రెజెంట్ ప్లేస్మెంట్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. ఇంటర్న్‌షిప్స్ ఏవైతే ఉన్నాయో, కొంతమంది ఆల్రెడీ ఇంటర్న్‌షిప్స్‌కి ఎళ్ళిపోయారనమాట. అరౌండ్ 50+ పీపుల్ ఇంటర్న్‌షిప్స్‌కి ఆల్రెడీ ఎళ్ళిపోయారు. మా ఫ్రెండ్స్‌కి తెలిసిన వాళ్ళలో. ఓకేనా? అండ్ మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆల్రెడీ ట్రై చేస్తున్నారనమాట. అండ్ కొన్ని కంపెనీస్ ఆల్రెడీ వచ్చినాయి అని చెప్పేసి చెప్పారనమాట. అండ్ నాకు చూపించారు కూడా దాంట్లో. ప్రెజెంట్ ఈసీ ఫీజ్ వచ్చేసి 1,40,000 అని చెప్పేసి ఉన్నాయి. ఓకేనా? ప్రెజెంట్ ఈసీ ఫీజ్ వచ్చేసి 1,40,000 ఉందనమాట. అండ్ అది కట్ ఆఫ్‌లో మీకు స్కాలర్‌షిప్ ఎంతొస్తే అంత కట్ ఆఫ్ అయ్యి మీరు కట్టాల్సి ఉంటదనమాట. ఓకేనా? అండ్ హాస్టల్ విషయానికొస్తే మీకు అందరికీ నా వీడియోస్ చూసే ఉంటారు. హాస్టల్‌ది గానీ, లేకపోతే హాస్టల్ ఎలా ఉంటది అని జెప్పి. లైక్ సారీ, హాస్టల్ గురించి నేను వీడియో చేయకపోయినా అనమాట. హాస్టల్ గూడా చాలా బావుంటది ఇక్కడ. అండ్ ఇది ఈసీ గురించి మెయిన్ ఇన్ డెప్త్ వీడియో అనమాట. అండ్ ర్యాంకింగ్స్, ఫీజ్, ప్లేస్‌మెంట్స్ ప్రతి ఒక్కటి దీంట్లో కవర్ చేశాము. అండ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వస్తున్నాయన్నమాట. ప్రెజెంట్ వచ్చే కంపెనీస్ అన్నమాట ఇవన్నీ. అండ్ మీరు చూసుకోవచ్చు, ఇంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏ ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారని చెప్పేసి ఇక్కడ పట్టుకున్నారు చూడండి. వీళ్ళందరూ పాస్ ఔట్ అన్నమాట లాస్ట్ ఇయర్ వాళ్ళు. ఓకేనా? లాస్ట్ ఇయర్ పాస్ ఔట్ వాళ్ళు చాలా వరకు ఎక్కువ ర్యాంకింగ్స్ అనేవి పెరుగుతున్నాయన్నమాట. ప్లేస్‌మెంట్ ర్యాంకింగ్స్. సో, మీరు ఆహ్, ఏం ఆలోచించకుండా అడ్మిషన్ తీసుకుందాం అని చెప్పేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీ ఇంట్రెస్ట్ ఉన్న స్ట్రీమ్‌లో తీసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇది బేసికల్‌గా ఈసీ బ్రాంచ్ గురించి. అండ్ దీంట్లో మెయిన్‌లీ మనం జూసుకోవాల్సిన నా ఒపీనియన్ ఏంటంటే, ల్యాబ్స్ ఎలా ఉన్నాయని జెప్పేసి ఇవన్నీ జూసుకోవాలనమాట. అండ్ ల్యాబ్స్ చాలా వరకు నేను పర్సనల్‌గా చూసిన దానికి బెటర్ అనమాట. కొన్ని కాలేజెస్‌కి కంపేర్ జేసుకుంటే చాలా వరకు బెటర్ అండ్ అప్‌గ్రేడ్ చేస్తామని జెప్పేసి గూడా అన్నారనమాట. లైక్ నాకు తెలిసి ఈ ఇయర్ చేస్తారు. నాకు తెలిసి. ఎందుకంటే చాలా వరకు ప్రతి స్ట్రీమ్‌లో అప్‌డేట్ జేస్తున్నారనమాట. ప్రతి ల్యాబ్ గాని, ప్రతి టెక్నికల్ క్లాస్ రూమ్స్ గాని, ప్రతి ఒక్కటి అప్‌డేట్ జేస్తున్నారు. అది గూడా అప్‌గ్రేడ్ చేస్తారనే అనుకుంటున్నాను. ఓకేనా? అండ్ ఇది బేసికల్‌గా ఎల్‌పియు ఈసీ బ్రాంచ్ గురించి. అండ్ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండనమాట. లైక్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు నా ఇన్‌స్టాగ్రామ్. అండ్ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే, ఇంకా ఏదైనా స్ట్రీమ్ గురించి వీడియోస్ కావాలి అని అనుకుంటే, నాకు కామెంట్‌లో చెప్పండి. అండ్ స్టూడెంట్స్ కెమెరా ముందుకు రానని చెప్పారు కాబట్టి, నేను వాళ్ళ ఒపీనియన్ చెప్పాననమాట. ఓకేనా? అందుకోసమే లేట్ చేయొద్దు అని చెప్పేసి ఇప్పటికే చాలా లేట్ అయిందనమాట ఈ వీడియో చేయడానికి. అందుకోసమే నేనే డైరెక్ట్ చేసేసాను. ఓకేనా? మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో చెప్పండి. ఆర్ ఎల్స్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీకు ఈ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎల్‌పీ నెక్స్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికెళ్ళి మీరు అప్లై చేసుకొని రాయొచ్చనమాట. హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. చలో బాయ్.